నీకేం కావాలి, దాన్ని ఎలా పొందాలి. దీన్ని ఇక్కడ మన ఈ నేను యొక్క స్వభావం తెలుసుకుంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఈ నేను అనేది ఇక్కడ మనం ఏంటి అంటే థాట్ అనేది ఎనర్జీ. ఎనర్జీ ఉంటే శక్తి ఉంటుంది. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్. మనకి అన్ని మతాలు పవర్ కావాలని వినియోగించుకుంటాయి. మతం కావచ్చు, సైన్స్ కావచ్చు, వేదాంతం కావచ్చు, అంతా దీని మీదే, ఈ పవర్ థాట్ యొక్క ఎనర్జీని మీద, పవర్ మీద బేస్ అయ్యింది అంతా. కేవలం ఎనర్జీ ఒకటే కాదు, దాని యొక్క అంటే దాని యొక్క ఫలితాలు కావాలి. ఆ ఫలితాల మీదే వినియోగము. కానీ కారణం ఏమిటి? ఈ యొక్క ఫలితాలు, ఈ ఫలితాలు రావడానికి కారణం ఏమిటి? అది అన్ని మతాలు, అన్ని అన్ని ఫిలాసఫీలు, అన్ని సైన్సెస్ మర్చిపోయినాయి, లేకపోతే అపార్థం చేసుకున్నాయి. అంచేత మనం ఈ కారణంగా పాజిటివ్, నెగిటివ్ అని సైన్సు, మంచి చెడు అని ఒక ఫిలాసఫీ, దేవుడు, దయ్యం అని చెప్పి మతాలు తయారైనాయి. నువ్వు దయ్యాన్ని ఎందుకు తయారు చేశావు? దేవుడిని ఎందుకు తయారు చేశావు? పాజిటివ్ ఎందుకు, నెగిటివ్ ఎందుకు, మంచి ఎందుకు, చెడు ఎందుకు, ఇవి ఎందుకు తయారు చేశావు నువ్వు? కారణం ఏమిటి? కారణం కూడా నువ్వు చేసే ఆలోచనే. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? కారణం మీదే దృష్టి పెట్టాలి. అసలు కారణం ఏంటో తెలిస్తే మిగతా కథ అంతా మనకి చేతుల్లోకి వచ్చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, కారణం ఏమిటి? ఆరోగ్యవంతమైన శరీరానికి కారణం ఏమిటి? సామరస్యంగా ఉండడానికి కారణం ఏమిటి? సమృద్ధిగా ఉండడానికి కారణం ఏమిటి? సంక్షేమంగా ఉండడానికి, ఎప్పుడు ఫరెవర్ బ్రహ్మానంద స్థితిలో ఉండడానికి కారణం ఏమిటి? ఏది మనకు అవసరమో దాన్ని వినియోగించుకోవడానికి గల కారణం ఏమిటి? అది కావాలి మనకు. జీవితం అనేది ఇక్కడ ఏమి వ్యవసాయం చేయడానికి వచ్చావయ్యా, ఏమి వ్యాపారం చేయడానికి వచ్చావయ్యా, లాభం వచ్చే వ్యాపారం చేయడం కోసం నువ్వు ఏమిటి లాభవంతమైంది, ఏది అద్భుతమైంది నువ్వు వ్యక్తీకరించుకుంటున్నావు సామరస్యంగా, సృజనాత్మకంగా. దుఃఖము, బాధలు, నిరాశ, నిస్పృహలు, రోగాలు, దారిద్ర్యము, ఇవన్నీ మనకు అవసరం లేదు. వాటిని నిరంతరం ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉండాలి, తీసేస్తూ ఉండాలి. అయితే నువ్వు పరిమితులను అది దాటితే, నీ అవరోధాలను దాటితే, ఎదిగితే, అప్పుడు వీటిని నిరంతరం తీసివేస్తావు. ఈ కలుపు మొక్కలన్నీ తీసివేస్తావు. అది అక్కడ నా విషయం. ఎలా వస్తుంది? కారణం ఏంటంటే థాటే కదా కారణం. థాట్ కారణం అన్నప్పుడు నువ్వు నీ ఆలోచనను శుద్ధి చేసుకో, బలపరుచుకో. నీ ఆలోచనలు బలపరుచుకుంటే, నీ ఆలోచనలు శుద్ధి చేసుకుంటే, నన్ను సూక్ష్మజీవులు లేదా ఏదో వైరస్ నన్ను చంపేస్తుంది, అవి ఇవి అన్న వాటికన్నా నువ్వు గొప్పగా ఉంటావు. చంపేస్తుందంటే చంపేస్తుంది కదా, అది కదా కాదు, కారణం అది. సో నీ థాట్ శుద్ధి అయితే, శుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన ఆలోచన, ప్యూరిఫై అయిపోయావు. నీ థాట్ పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్ థాట్ మైక్రోబ్ గురించి, లేకపోతే సూక్ష్మజీవులు నన్ను ఏదో చంపిస్తాయి. ఆ సూక్ష్మజీవి ఎంత, చీమ అంత, నువ్వెంత, ఏనుగంత. చీమ ఎక్కడ, ఏనుగు ఎక్కడ? అది. ఇది
ఈ అవగాహన చేసుకున్నప్పుడు నీకు కావలసినదంతా నీ వద్దనే ఉంది. నువ్వు దేన్ని సృష్టిస్తే అది నీ వద్దకు వస్తుంది. ఆల్రెడీ కొత్తగా సృష్టించుకునేది ఏమీ లేదు. సంసిద్ధంగా ఉంది. ప్రకృతి అంతా రెడీగా ఉంది. అబండెన్స్గా ఉంది. సప్లై రెడీగా ఉంది. అది అక్కడున్న విషయం. ఈ విధంగా మనకి మన తలరాతని, మన అదృష్టాలని, మన గమ్యాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అదుపులో ఉంచుకోవచ్చు. ఏ విధంగా? ఒక ఇంజనీరు ట్రైన్ నడుపుతున్నాడు అనుకోండి. ట్రైన్ ఎలా నడపాలి ఏంటి అనేది, ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఆ ఇంజనీర్ కంట్రోల్లోనే ఉంటుంది. అలాగే ఒక పడవ లేదా ఒక షిప్ కంట్రోల్ ఆ పడవ నడిపే వాళ్ళలోనూ లేదా ఆ షిప్ కెప్టెన్కి ఉంటుంది. అలాగే నీ జీవితానికి నువ్వు కెప్టెను, నీ జీవితానికి నువ్వు నాయకుడివి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ ఆలోచన సంవిధానంలోనే ఉంది. ఎంటైర్ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది. అయితే ఇక్కడ ఈ నేను అనే మన శరీరంలో ఉంది, కానీ మన శరీరం కాదు. నేను అనేది శరీరం కాదు, భౌతిక శరీరం కాదు. అది ఏంటి? అది ఒక పరికరము, ఇన్స్ట్రుమెంటు. దాన్ని వాడుకుంటున్నాము. నీ పనులు, రోజువారీ పనులు చేసుకోవడం కోసం నువ్వు వాడుకుంటున్నావు. అనేది ఈ నేను అనేది మనసు కాదు, అది మరొక ఇన్స్ట్రుమెంటు. ఆ నేను అనేది వాడుకుంటుంది ఆలోచించడానికి. లాజిక్, రీజనింగ్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే నేను ఇదేదో సంథింగ్ మోర్ దెన్ దిస్ బాడీ అండ్ మైండ్, మై డియర్ ఫ్రెండ్స్. ఈ శరీరం కన్నా, మనసు కన్నా ఇంకా గొప్పది అది, ఈ నేను అనేది. అదే నిర్ణయిస్తుంది ఈ శరీరం ఏం చేయాలి, ఏ పని చేయాలి అని. మనసు ఏం చేయాలి, ఏ పని చేయాలి అని. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్టయితే మన పవర్ని, మనకి అంత పూర్వం తెలియని పవర్ ఏంటో మనకు అవగాహనకు వచ్చేస్తుంది. సో శరీరాన్ని మనమే అదుపులో పెట్టుకోవచ్చు, మనసుని మనమే అదుపులో పెట్టుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మన వ్యక్తిత్వము ఎలాంటిదంటే లెక్కలేనన్ని విశేషాలతో కూడి ఉంటుంది. అలవాటులు, ఆ అలవాట్ల ద్వారా మన స్వభావాలు, మనం పూర్వం చేసే ఆలోచనలు, అంటే ఆలోచించే విధానం బట్టి ఫలితాలు. అయితే వీటన్నిటికీ కారణం ఏంటి? నువ్వు, నీ స్వభావము, నువ్వు మీద ఆలోచించే విధానం, ఇవన్నీ నీతో ఇదేం కాదు. అది ఆ నిజమైన నువ్వు కాదు. నేను ఆలోచిస్తున్నాను అంటావు, కానీ నువ్వు కాదు ఆలోచించేది. మనసుకు చెప్తున్నావు నువ్వు ఏం ఆలోచించాలి అని. నేను పోతున్నాను అంటావు, కానీ నేను కాదు పోయేది. ఆ నేను శరీరానికి చెప్తుంది ఎక్కడికి పోవాలి అని. అది ఆ నేను యొక్క వాస్తవికత, నేను యొక్క నిజమైన స్వభావము ఆధ్యాత్మికము. ఈ నేను అనేది మేను కాదు, అంటే ఈ శరీరం కాదు. నేను అనేది మనసు కాదు. నేను అనేది ఆధ్యాత్మికత. అదే ఈ ఆధ్యాత్మిక శక్తి, ఆ ఆధ్యాత్మికమైన నేను, అదే అన్నిటికీ మూలం. అది ఆ ఆధ్యాత్మిక మూలమైన నేను, ఆ నిజమైన పవరు, వాస్తవికమైన పవరు, అది అందరిలోనూ ప్రవేశించింది. తన అందరిలోనూ ప్రవేశించి ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా వచ్చింది లోపలికి.
వారి యొక్క సహజ స్థితిని, ఆ నేను యొక్క సహజ స్వభావం ఏమిటి, నేను ఈ స్త్రీ వేషధారణ వేశాను, నేను ఈ పురుష వేషధారణ వేశాను, ఏమిటిది అని చూసుకోవడానికి వచ్చింది. ఈ ఎప్పుడైతే మన ఈ నేను అనే ఒక గొప్ప పవరు, ఏమిటయా నేనుకున్న పవరు, పవర్ టు సే, పవర్ ఏం చెప్తుంది, ఆలోచించు అని చెప్తుంది. నాకు గొప్ప పవర్ ఉంది, ఆలోచించు. అయితే కొద్దిమందికి మాత్రమే తెలుసు ఏ విధంగా, ఎంత సృజనాత్మకంగా ఆలోచించాలి, ఎంత వైభవోపేతంగా ఆలోచించాలి, ఎంత ఘనంగా ఆలోచించాలి, ఎంత పర్ఫెక్ట్గా ఆలోచించాలి. అంటే అప్పుడు ఎంత చేస్తే కన్సిక్వెన్సెస్ ఏంటి, తదనంతర పరిణామం ఏంటి, తదనంతర పరిణామానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ముందుగానే తెలుసు వాడికి. ఏది ఆలోచిస్తే ఏది అవుతుంది. థాట్ బికమ్స్ థింగ్స్. ఆలోచనలే ఫలితాలు వస్తూ ఉంటాయి. విత్తనమే చెట్టు అవుతూ ఉంది. ఎటువంటి విత్తనం విత్తితే అటువంటి చెట్టు, అటువంటి ఫలము, అటువంటి పువ్వులు. అలాగే ఎటువంటి ఆలోచన చేస్తే ఏమిటి, అది ఆ మార్వలస్ పవర్ ఉంది ఆ నేనుకి, ఆ గొప్ప పవర్ ఉంది, ఆ అద్భుతమైన శక్తి ఉంది. అది ఆధ్యాత్మికత శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తి గొప్పది. అది కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఈ ఆలోచనలంతా కూడా స్వార్థం కోసం చేస్తూ ఉంటారు. ఏం చేస్తావో ఆ ఫలితం అనుభవిస్తావు. కానీ మనసు సంకుచిత మానసంగా ఉండద్దు, వికసిత మానసంగా ఉండాలి. సెల్ఫిష్ థాట్ వలన నువ్వు ఏమవుతావు, దానివలన ఓడిపోతావు. నువ్వు దేనికోసం వచ్చావో అది కాకుండా నువ్వు ఈ వేరే వేరే విషయాల వెంట పడితే నువ్వు సెల్ఫిష్ థాట్ వలన ఆ యొక్క చెట్టు అంటే వేరు పురుగు చేరి చెట్టు చెరుచు అన్నట్టు అది అవగాహన చేసుకోవాలి మనం. అప్పుడు మనసు వికసిత మానసం అయితే సంకుచితమైన ఆలోచన తీసివేస్తుంది. మనం చేసే ప్రతి పని ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలి. మనం చేసే ప్రతి పని ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలి. అంటే ఆ విధంగా పరిణతి చెందిన మనసు తను చేసే ఆలోచన విశ్వమంతా బెనిఫిట్ పొందేలా ఉండాలి. అది ఏ పనైనా చెయ్యి. అది మై డియర్ ఫ్రెండ్స్, అలా కాకుండా బలహీనుల నుంచి వారి బలహీనతలను నువ్వు ప్రాఫిట్ చేసుకుందాము అని అనుకుంటే అది అజ్ఞానం అవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఏది విత్తుకుంటావో అది కోసుకుంటావు, ఏది ఇస్తావో మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే మనం ప్రతి ఒక్కరము ఆ విశ్వం యొక్క బిడ్డ, విశ్వం యొక్క అంశ, యూనివర్స్. ఆ యూనివర్స్ యొక్క లా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పక్కవాడిని మోసం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా విశ్వంలో వాళ్ళమే కదా. నువ్వు తోటివాడిని లేదా ప్రక్కవాడిని లేదా బలహీనుని నేను మోసం చేశాను, నేను గొప్పగా అయిపోయాను అని అనుకుంటే కాదు. అందరి యొక్క సంక్షేమమే మన సంక్షేమము. ప్రతి ఒక్కరూ సంక్షేమంగా ఉండాలి. అప్పుడే మొత్తం విశ్వమంతా మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. విశ్వమంతా మన మీద అంటే ప్రతి ఒక్కడు తను తాను బాగు చేసుకున్నవాడు పక్కవాడిని కూడా బాగువైపుకి తీసుకెళ్ళగలుగుతాడు, అంతేగాని చెడు వైపుకి తీసుకెళ్ళడు. ఈ సత్యాన్ని, జీవిత సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. నువ్వు నడిపించుకో,
అప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు నడిపించగలుగుతావు. నిన్ను నువ్వు మేనేజ్ చేసుకో, అప్పుడే ఇతరులను మేనేజ్ చేసుకోగలుగుతావు. నిన్ను నువ్వు డిసిప్లిన్లో పెట్టుకో, అప్పుడే ఇతరులని డిసిప్లిన్ వైపు తీసుకెళ్ళగలుగుతావు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది జీవితం యొక్క గొప్ప గొప్ప వైభవం. దాని నుంచి అది ఎప్పటికీ అవి తరిగిపోని సంపద. పరోపకార్థం మిదం శరీరం అని, పరోపకారం ఇతరులకు ఉపయోగపడటం, నువ్వు చేసే ప్రతి ఆలోచన ప్రతి పని ఇతరులకు ఉపయోగపడటం అంటే నీకు ఉపయోగపడుతుంటే ఇతరులకు ఉపయోగపడే పని అవుతుంది. ఎందుకంటే నువ్వు విశ్వంలో బిడ్డవే. ఇతరులకు హాని చేసి నువ్వు పొందాలి అనుకుంటే అది వేరు ఇది వేరు కాదు. అది పక్కవాడు చెడిపోతే నువ్వు చెడిపోతావు, పక్కవాడు చెడాలని ఆలోచిస్తుంటే నువ్వు చెడిపోతావు. ఎందుకంటే నువ్వు వేరు వాడు వేరు కాదు. అది ఎక్కడున్న కీ పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి పనికిమాలిన ఆలోచన సంవిధానాన్ని తీసేయాలి. హయ్యెస్ట్ పాసిబుల్, ఎంత ఉన్నతంగా ఎంతో గొప్ప స్థితికి ఆలోచన చేయాలి, ఎంత వైభవంగా ఉండాలి అనే వైపుకి వెళ్ళాలి. సమయాన్ని వృధా చేయవద్దు. ఎంత గొప్పగా ఆలోచించేవారు వారి సమయాన్ని వృధా చేయరు, డబ్బుని వృధా చేయరు పనికిమాలిన విషయాల కోసం. ఎందుకంటే ఉపయోగం లేని వాటి మీద దృష్టి పెట్టరు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంకొక పాయింట్ అంటే, నువ్వు ఏదైనా అవసరమైతేనే పనులు చేయగలుగుతావు, అవసరం లేని పనులు ఎందుకు చేస్తావు? ప్రకృతి యొక్క నియమానుసారంగానే మనం పనిచేయాలి. ప్రకృతి యొక్క నియమానుసారంగానే మనం పనిచేస్తేనే అద్భుతంగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతం వైపుకే మనం తీసుకెళ్తూ ఉండాలి. అయితే ఐ కెనాట్ బి వాట్ ఐ విల్ టు బి అంటే నేను ఏం కావాలనుకుంటున్నాను నేను అవ్వలేను, ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. నీ ఎఫర్మేషన్స్, నువ్వు ఏవైతే అఫర్మేషన్స్ ఏం చేస్తున్నావు, నువ్వు ఏ సంకల్పాలు చేస్తున్నావు, ఏ నిర్ణయాలు చేస్తున్నావు, దట్ ఇస్ ద కీ పాయింట్. నిన్ను నువ్వు బలపరుచుకునేవి, నిన్ను ఉద్ధరించుకునే ఆలోచనే చేయాలి. అప్పుడు ఐ కెన్ బి వాట్ ఐ విల్ టు బి. నేను ఏదైతే ఇష్టంగా ఉన్నానో దాన్ని నేను చేయగలుగుతాను అనాలి. ఎందుకంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. నేను చేయగలను. ఐ కెన్ బి వాట్ ఐ విల్ టు బి. నేనేం చేయాలనుకుంటున్నానో అది నేను చేయగలను. ఎందుకు? ఈ నేను అనేది ఆధ్యాత్మికత, నేను అనేది ఆధ్యాత్మిక సత్యము. ఈ నేను అనేదాన్ని అవగాహన చేసుకో, నేను యొక్క స్వభావం తెలుసుకో. అది ఎంతో గొప్పగా ఉంది. ఆ నేను వైపుకి గొప్పది అది. మై డియర్ ఫ్రెండ్స్, దాని యొక్క విలువ ఎంతో ఎంతో విలువైనది. అది నేను గమనించు. ఆధ్యాత్మిక నేను, దాన్ని సాకారం చేసుకో. అయితే నీకు ఇవ్వబడిన వస్తువులు, ఈ శరీరం అనే వస్తువు ఇవ్వబడింది, మనసు అనే వస్తువు ఇవ్వబడింది, సృజనాత్మక వైపు ఉపయోగించుకో. అప్పుడే అంటే విశ్వ నియమాలకు అనుగుణంగా నీ పని జరుగుతుంది. విశ్వ నియమాలకు అనుగుణంగా నీ పని జరుగుతుంది. అప్పుడు నువ్వు సరైన నేను చేయగలను, నేను ఏది అనుకుంటే అది చేయగలవు కదా, కంటిన్యూగా వాడుకుంటావు కదా, రాత్రి పగలు అది ఆ భావన ఉంటుంది కదా. అయితే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీ లోపల ఉన్నది కూడా కంటిన్యూ అవుతుంది. అది అలవాటుగా మారిపోతుంది.
అది మా అంటే రాత్రి పగలు ఉదయం సాయంత్రం ఏ ఆలోచనతో ఉన్నావు అదే నువ్వు అయిపోతావు, అదే నీ అలవాటుగా మారిపోతుంది. అంటే నువ్వు విషయం ఏంటంటే నువ్వు అనుకుంటే అది చేసే తీరాలి. అసలు నువ్వు అది ఇలా నువ్వు లేకపోతే నువ్వు దాన్ని అనుకోవద్దు, అసలు మొదలే పెట్టద్దు. అంటే మనం ఎలా అవుతుందంటే ఈ సైకాలజీ మనకి ఎలా చెప్తారు అని అన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేయటం ఆపేయటం, స్టార్ట్ చేయటం కంప్లీట్ చేయకుండా పోవటం. నువ్వు ఒక రిజల్యూషన్ చేసావు, దాన్ని నువ్వు నిర్ణయించుకున్నావు, దాన్ని ఆ నిర్ణయాన్ని పాటించలేదు, ఆ ఫెయిల్యూర్ హ్యాబిట్ అయిపోతుంది. నువ్వు ఏదైతే ప్లాన్ చేసావో దాన్ని ఒక నిర్ణయం తీసుకున్నావు, ఆ నిర్ణయం కంప్లీట్ చేసేసేయి. లేకపోతే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు కంప్లీట్ చేయకపోతే అది అలవాటైపోతుంది, ఆ ఫెయిల్యూర్ అనేది అలవాటైపోతుంది. అసలు నీకు ఇంట్రెస్ట్ లేకపోతే, నువ్వు లక్ష్యం లేకపోతే ఆ వైపు వెళ్ళకు, దాన్ని బిగిన్ చేయబాకు. బిగిన్ చేసావా దాని అంతు చూడు. ఆ మిన్ను విరిగి మీద పడినా, భూమి బద్దలైపోయినా నువ్వు దాన్ని చేసే తీరాలి. అదే నువ్వు చేయాలనుకున్నప్పుడు చేసి తీరాల్సిందే. అనుకున్నది నువ్వే చెయ్యి, అనుమానం మానేసేయి, నీదేరా పై చెయ్యి అని అంటారు ఒక పాటలో. అక్కడ దేన్ని నీ పనిలోకి ఆటంకపరిచే దాని వైపు వెళ్ళనివ్వు. నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏది నిన్ను నీ యొక్క నిర్ణయంని డివేట్ చేయడం లేవు. ఎందుకు? ఈ నేను అనేది నిర్ణయించింది, ఈ నేను అనేది నిర్ణయించింది అంతే. ఆ నేను నిర్ణయించేబట్టి ఏమైంది, ఆ నేనుకి ఒక దాన్ని ఏమంటారంటే ఒక మూస, డై అంటారు. ఆ డైని చేసావు, అదే పద్ధతి, ఇంకా అంతే, ఆ పద్ధతిలో అన్నీ వచ్చేస్తాయి, ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు. కాబట్టి నీ జీవితం ఈ నేను అనే ఆధ్యాత్మిక జీవితము, ఈ ఆధ్యాత్మిక శక్తి, గొప్ప శక్తి ఉంది ఆ నేనుకి. కాబట్టి నేను ఏది అంటే ఐ కెన్ బి వాట్ ఐ విల్ టు బి. ఐ కెన్ బి, నేను బుద్ధుని కాగలను. ఏమిటి నేను బుద్ధుడు కావాలి అంటే నువ్వు బుద్ధుడు కాగలవు అంతే, ఇంకా వేరేది లేదు. అంటే బుద్ధుడు ఏ విధంగా అంటే ద బుద్ధ కాన్షియస్నెస్, షుడ్ నాట్ బి జిరాస్ కాపీ. ఆ బుద్ధ చైతన్యము, ఆ చైతన్యంలోకి నువ్వు వెళ్తావు, ఆ చైతన్య స్థితికి నేను చేరుకుంటాను అంటే అదో. అసలు నీ ఐడియా ఏంటి, నీకేం కావాలి? చిన్న చిన్న వాటితో మొదలుపెట్టు. అప్పుడు నెమ్మదిగా ఆ చిన్న చిన్న వాటి నుంచి ఒక చిన్నగా నేను ఈ విధంగా ఉంటాను, డే బై డే ఇంతసేపు ధ్యానం చేస్తాను, ఈ విధంగా నా ఆలోచనలు సరి చేసుకుంటున్నాను, ఇంక్రీస్ అవుతుంది నీ ఎఫర్ట్. అనగా రాగా మతి శైలు. ఆ రాయి పట్టుకుని నేను రాయిగా నున్నగా అవుతుంది అది అంతే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ నేను మీద నువ్వు ఒకేసారి పెద్ద భారం వేయక్కర్లేదు. కానీ లక్ష్యం ఉంటుంది, పెద్ద లక్ష్యమే ఉంటుంది. అప్పుడు ఆ చిన్న లక్ష్యాలను అన్నీ కలిపి ఆ పిల్ల కాలువలు, ఆ పంట కాలువలు, అవన్నీ కాలువలన్నీ మొత్తం ఏరులు పారి చివరికి ఒక మహా నది అయిపోయినట్టు, ఆ నది మళ్ళా సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు. గమ్యం సముద్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనల్ని మనం అదుపు చేసుకునేది, ఎప్పటికప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకునేది చాలా, మన సామ్రాజ్యం మన దగ్గరే ఉంది. మన సామ్రాజ్యంలో కలుపు మొక్కలు లేవు. నేనే నా సామ్రాజ్యానికి పరిపాలకుడిని, నా అంతర సామ్రాజ్యానికి ఇలా ఉండాలి. అందుకు
నువ్వు నేర్చుకున్నావు నిన్ను అదుపులో ఉంచుకునే వ్యవహారం. ఎందువల్ల అదుపులో ఉంచుకున్నావు? మొత్తం అంతా నా లోపలే ఉంది. నా లోపల నన్ను నేను అదుపులో ఉంచుకుంటే బాహ్యంగా అన్నీ అదుపులోనే ఉంటాయి. అది అంటే నన్ను నేను నడిపించుకునే కీ నాకు తెలుసు. ఆ రహస్యం నా వద్ద ఉంది. అంతే, నీ వద్ద వచ్చేసి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్. కాబట్టి ఎదురు లేకుండా, నీ జీవితానికి ఏ ఎదురు లేకుండా, అక్కడ రెసిస్టెన్స్ ఏమి లేదు, ఎదురులేని స్థితి వైపు నువ్వు వెళ్ళగలుగుతావు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది మన జీవితం యొక్క వైభవం, మహోన్నతమైనటువంటి జీవితం. ఇలాంటి విషయాల గురించి, ఈ నేను అనే ఆధ్యాత్మిక సత్యం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలని ఈ నేను గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్. థ్యాంక్ యూ.